ప్రజలు సూపర్ 6 హామీలను మరిచిపోవాలి. వాటి గురించి ఎక్కడా చర్చ జరగకూడదు. అదే సమయంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో జరగరానిది జరిగిపోయిందని అందరూ అనుకోవాలి. ఇది చంద్రబాబు తాజా వ్యూహం. అలవి కాని అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయంపై ప్రజలు నిలదీయకూడదనే దుష్ట బుద్ధితో అడుగులు వేస్తున్నారు. అందుకనుగుణంగా ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తోంది. బాబు బండారంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాలను కానీ అమలు చేయలేని పరిస్థితిలో మొత్తం నేపాన్ని వైసీపీ ప్రభుత్వం పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నెట్టి తప్పించుకోవడానికి తగ్గట్లుగా పావులు కదుపుతున్నారు. దానికి ఈనాడు మీడియా, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎటు బ్యాండ్ బాజా వాయిస్తాయి కనుక సూపర్ 6 గురించి జనం మర్చిపోయి జగన్ ప్రభుత్వంలో ఏదో జరగకూడదు జరిగిపోయిందన్న చర్చను ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందుకు ఢిల్లీ పర్యటనను చంద్రబాబు కొంతమేర వాడుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు ప్రధాని మోడీని కోరారని ఈనాడు ప్రచారం చేసింది. అప్పట్లో ఆర్థిక వనరులని ఆవిరైపోయాయట. వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని ముఖ్యమంత్రి చెప్పారట. అందువల్ల కేంద్రం చేయూత ఇవ్వాలని ఆయన కోరారట. చంద్రబాబు ఢిల్లీ పర్యటించి రాష్ట్రానికి సాయం చేయాలని కోరడం తప్పు కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా తన వంతు ప్రయత్నం చేస్తారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏవో ఆరోపణలు చేసి తన బాధ్యతను తప్పించుకోవాలని చూడలేదు. అప్పట్లో ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉంచి వేలాది కోట్ల రూపాయల బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా జగన్ మాత్రం డబ్బులు లేవని, హామీల అమలు కష్టమని చెప్పలేదు. తనకు ఉన్న అవకాశాలను కేంద్రం నుంచి ఆయా స్కీముల కింద ఆర్థిక సాయం వచ్చేలా చూసుకుని పథకాలు అమలు చేసి చూపించారు. ఇది ఏ రకంగా దుష్పరిపాలన అవుతుందో చంద్రబాబు కానీ, ఆయనకు మద్దతిచ్చే ఈనాడు తదితర టీడీపీ మీడియా వివరించలేదు. విశేషం ఏమిటంటే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5,000 కోట్ల రూపాయల నిల్వ ఉంది. 100 కోట్లు మిగిల్చి వెళ్లిన చంద్రబాబుదేమో ఉత్తమ పాలనట. 5,000 కోట్ల నిధులు ఉంచితే అది దుష్పరిపాలనట. జగన్ టైంలో నిత్యం అప్పులు అంటూ గగ్గోలు పెట్టేవారు. తాము వస్తే సంపద సృష్టిస్తాం కానీ అప్పులు చేయబోం అన్నట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రచారం చేశాయి. ఆ సంపద ఏమైపోయిందో కానీ అప్పుడే దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పులు చేసేస్తున్నారు. అది చాలా సత్పరిపాలనట. స్కూళ్లు బాగు చేస్తే, ఆసుపత్రులను మెరుగుపరిస్తే, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ల వద్దకు పాలనను తీసుకువెళితే అది దుష్పరిపాలనగా ఈనాడు మీడియా దుర్మార్గంగా ప్రచారం చేసింది. జన్మభూమి కమిటీలతో టీడీపీ హయాంలో అరాచకంగా అవినీతికి పాల్పడితే అది గొప్ప పాలనట. రైతు రుణాలను మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి టీడీపీదేమో మంచి పాలన. చెప్పిన స్కీములు చెప్పినట్లు అమలు చేస్తే అది దుష్టపాలన. ఒక్క బిడ్డకు అమ్మఒడి స్కీమ్ కింద 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని జగన్ చెప్పి దాన్ని చేసి చూపించితే ఆర్థిక సుడిగుండంలోకి ఏపీని నెట్టేసినట్లట. ఇప్పుడు టీడీపీ మొత్తం విద్యార్థులందరికీ, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే ఎత్తకుండా కథ నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం సుడిగుండం నుంచి పైకి తీసుకొచ్చినట్లట. అది ప్రజలను మోసం చేయడం కాదట. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని చంద్రబాబు కేంద్ర పెద్దలకు చెప్పారు. బాగానే ఉంది. అయినా అధికారం కోసం అడ్డగోలు హామీలు ఎలా ఇచ్చారో వివరించరు. వారివి రాజకీయ తెలివితేటలను అనుకోవాలా? జగన్ ప్రభుత్వం అప్పును సుమారు 13 లక్షల కోట్లకు తీసుకెళ్లిందని ఎన్నికలకు ముందు ఆరోపించిన వీరిద్దరూ ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే హామీలను ఎలా ఇచ్చారో చెప్పరు. జగన్ తన స్కీముల అమలుకు 50,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతోందని, టీడీపీ, జనసేనలు ఇచ్చిన వాగ్దానాలకు 1,50,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, అవి ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు వారు ఏమన్నారు? చంద్రబాబు సంపద సృష్టించి అన్నీ చేసి చూపిస్తారని చెప్పారా లేదా? ఇప్పుడేమో బేదరుపులు ఎందుకు మొదలుపెట్టారో జనం అర్థం చేసుకోరా? అనుత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ మొదలైనవి గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చంద్రబాబు అంటున్నారు. అది నిజమా కాదా అన్నది చర్చించవలసిన అవసరం ఉంది. ఏది అనుత్పాదక వ్యయం అని చెప్పదలిచారు? జగన్ చేసిన స్కీముల ఇంకేమైనా ఉన్నాయా? అది అనుత్పాదక ఖర్చు అయితే జగన్ ప్రభుత్వం అమలు చేసిన
ప్రతి స్కీమును ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం అనుసరిస్తోంది? సహజ వనరుల దోపిడీ అంటున్నారు. అంటే ఇసుక సహజ వనరు కింద వస్తుందా రాదా? దానికి ఒక విధానం తీసుకొచ్చి ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేలా చేస్తే అది దోపిడీ అట. జగన్ హయాంలో పెట్టిన ఇసుక స్టాకులన్నింటినీ టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలు దోచుకు వెళితే అది సహజ వనరును రక్షించినట్లా? ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అందులో సైతం మాట తప్పుతోంది. దీన్నేమనాలి? కేంద్రం ఆర్థిక సాయం చేయూత ఇవ్వకపోతే ఈ సవాళ్ళ నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారట. అంటే చంద్రబాబు ముందుగానే తన సూపర్ సిక్స్పై చేతులు ఎత్తేసినట్లు అనుకోవాలా? సామాజిక పెన్షన్లు ఒకేసారి 4,000 రూపాయలు చేసి బకాయిలు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అది గొప్ప ఆర్థిక నిర్వహణ సమర్థత అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి సర్వం దివాళా తీసినట్లు చెప్పుకోవడం ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తున్నట్లు అనిపిస్తుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రత్యేక హోదా గురించి అడగకుండా కేవలం నిధులు అడగడం ద్వారా తన అసలు ఉద్దేశం బయటపెట్టినట్లు కనిపిస్తుంది. గతంలో కూడా ప్రత్యేక హోదాపై పలుమార్లు టీడీపీ మాట మార్చిన అనుభవం ఉంది. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మోడీకి మద్దతు ఇస్తున్నా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ధైర్యంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. చంద్రబాబు ఆ పని చేయకపోగా అసలు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదు. స్వల్పకాలికంగా రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సుమారు 1,00,000 కోట్ల మేర ఆర్థిక సాయం అడిగినట్లు కథనాలు వచ్చాయి. అది నిజమే అయితే కేంద్రం ఆ మేర సాయం చేస్తే గొప్ప విషయమే అవుతుంది. కానీ అదంత తేలిక కాదని అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి, పారిశ్రామికాభివృద్ధి ప్రోత్సాహకాలు, బుండేల్ఖండ్ ప్యాకేజీ మొదలైన వాటిపై చంద్రబాబు కేంద్రానికి వినతులు అందించారు. ప్రత్యేక హోదా గురించి మాత్రం అడగలేదు. దానికి కవరింగ్ ఇవ్వడానికి అంతకన్నా ఎక్కువ కోరినట్లు మీడియాకు వెల్లడించారు. కోరడానికి ఎంతైనా కోరవచ్చు, కానీ ఆచరణ సాధ్యంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అడిగితే మంచిది. అలా కాకుండా ప్రజలను మభ్యపెట్టాలనో రాజకీయాల కోసమో వినతి పత్రాలు ఇస్తే మాత్రం రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. కొసమెరుపు ఏమిటంటే పవన్ కళ్యాణ్ను ఢిల్లీ టూర్కు తీసుకుని వెళ్ళకపోవడం ద్వారా ఆయన ప్రాధాన్యతను తెలివిగా చంద్రబాబు తగ్గించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు రావడం